ఆయన పిలిస్తే చూడడానికి అలా కనిపిస్తారు కానీ జుబ సన్నగానే ఉంటుంది, ఇస్తే ఎక్కడికి వెళ్తుందని. ముందుగా ఈ సినిమాలో నటించిన టీనర్లందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తాను, నమస్కారాలు తెలియజేస్తాను. డైరెక్టర్ గారు లోకేష్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారు. ఇక్కడ నాకు స్టేజ్ మీద కొడుకుని నమ్మిన తండ్రి, స్నేహితుల్ని ఇష్టపడే స్నేహితులు, వీళ్ళందరినీ నమ్మిన ప్రేక్షకులు ఇక్కడ ఈ గ్యాప్లో ఉన్నది. రేపు ఏదైనా జరగవచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా జరగవచ్చు. సినిమా పరిశ్రమ అలాంటిదంటే దూరంగా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చే భయం వేస్తుంది. బట్ దాన్ని పట్టుకోగలిగి కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడో నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది. 20 సంవత్సరాల నా కెరియర్ ప్రయాణం అక్కడ మీడియా దగ్గర స్టార్ట్ అయ్యి, కెమెరాల దగ్గర అక్కడే స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నంత ధైర్యంగా అంటే చాలా చూశాను, చాలా అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. ఇప్పటికీ ప్రతిరోజు నా ప్రయాణం సినిమా కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. అలా పరిగెట్టుకుంటూ వచ్చేది చాలా తొందరగానే ఒక సినిమాలో హీరోలుగా వస్తున్నారు. వీళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ సినిమా టీజర్ చూసిన తర్వాత సాంగ్ యూస్ చాలా చాలా కిక్గా అనిపించింది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమాకి, చిన్న సినిమాకి ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదో కావాలి, వాళ్ళు అట్రాక్ట్ చేసే అంశం ఏదో కావాలి, అలా మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. కానీ ముందు ఛానల్లో వెళ్ళేది పాటే కాబట్టి ఆ పాట నన్ను బాగా పిక్చరైజ్ చేశారు డాన్స్ మాస్టర్ గారు. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. లోకేష్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. నేను చాలాసార్లు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఎందుకు ఎలా తీయం, మనకెందుకు ఎలాగా అనిపిస్తూ ఉంటుంది. తమిళ, మలయాళం కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం కూడా తీయగలమని ఒక టీజర్తోనే చూపించారు. చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమాకి వెనకుండి నటించిన రాజవంశీ గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి మీకు నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పండి. సినిమా అంటే చెప్పాను కదా, చూస్తే బాగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా ప్యూర్ హార్టెడ్గా మీరు వచ్చి మీ అబ్బాయి నమ్మి సినిమా తీశారు. మీ గ్యారెంటీగా సక్సెస్ కొడతారు. రాబోయే రోజుల్లో నేను ఆశించేది ఒకటే, ఒక యాక్టర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, జెమినీ టెలివిజన్లో ఎంప్లాయీగా రోజు నా గొంతు మీరు వింటూ ఉంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు 24 క్రాఫ్ట్ ఏదో ఒక పని చేసుకుంటూనే ఇవాళ ఈ యాక్టర్గా కొంచెం జెమినీ స్వేచ్ఛగా మేము ముందున్నా. సో అదే విధంగా నాకు మాట చెప్తున్నా, రాబోయే రోజుల్లో నేను కోరుకునేది, మీరందరూ కోరుకునేది చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండవండి. మంచి సినిమా, హిట్ సినిమాలు మాత్రమే ఉంటాయి. ఆ సినిమా పౌరి సినిమా చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, నమస్తే, వనకం. నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. 2 నిమిషాలు మ్యాటర్ క్రియేట్ చేస్తాను. సో అందరికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో మీలో కొంతమందికి నా పాస్ట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి, చాలా వర్స్ట్ యాక్సిడెంట్ నుంచి రికార్డ్ అయ్యాను. సో ఇప్పుడు నా గోల్ ఒకే ఒకటండి, ఈ 2025 డూ పక్కా. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ నాకు కావాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పాలనుకుంటుంది ఒకటి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాటలో లైక్ చూస్తేనే నాకు వాళ్ళు ఒక్కొక్క మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అంటే చాలా మా హార్ట్ లో ఉన్న పాయింట్స్ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను మాట్లాడడానికి ఏం లేదండి. ఫస్ట్ డైరెక్టర్ సార్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ సార్ ప్లీజ్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారా, మీ పక్కన నిల్చొని మాట్లాడేదా. చూడండి, మా యంగ్ వీళ్ళతో పాటు నేను చేస్తున్నాను. మా అందరికీ ఒకే ఒకటి, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు తెలిసేది ఒకే ఒకటండి, ఇలాంటి డైరెక్టర్స్ వల్ల. నెక్స్ట్ అది ఏంటి అంటే, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా సినిమా సినిమా, ఇది తప్ప మాకు ఏం తెలియదు. సో అలాంటి ఈ డైరెక్టర్స్ మాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు నమ్ముతారో నమ్మడం నాకు తెలియదు, కానీ లిటరలీ నేను 30 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాను ఈ పర్టికులర్ రోల్, ఈ క్యారెక్టర్ చేయలేదు. అలాంటిది ఈ ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. ఆయన స్టోరీ నరేషన్ అనేది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్ కి
వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు, ట్రీట్ అవ్వచ్చు, నేను దాన్ని అని చెప్పాలి. ఆ రకంగా నేను క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, చేశాను కూడా. ఇది క్యారెక్టర్ ఎంత అని అనుకుంటున్నారా? నేను చెప్పాను కానీ చిన్నగా చెప్పాలి. ది లెజెండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ అనుష్క గారే వేదం ప్రాజెక్ట్ లో చేసినప్పుడు ఆఫ్టర్ వాళ్ళ ముందు నేను ఎంత అండి అలాంటిది నేను ప్రాజెక్ట్ లో చేయడం జరిగింది. అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఛాన్స్ ఇస్తారా నాకు? నాయక్ సార్ గురించి మాట్లాడాలి. ఈ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతున్న టైంకి నేను యాక్సిడెంట్ అయ్యి ఆన్ బెడ్ వెరీ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. I went to coma and 3 months నేను మెమరీ లాస్ అయ్యి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యింది. ఆ టైంలో నేను సార్ వాళ్ళతో ప్రమోషన్స్ కానీ దేనికి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఒక్క ఛాన్స్ సార్ అక్కడ నిల్చుని ఛాన్స్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్. నలుగురికి మీరు ఇచ్చిన క్యారెక్టర్ అనేది మీ మాటలో చెప్పమండి. మీరందరూ చేయాల్సింది ఒకే ఒకటి, చూడండి, ఎంకరేజ్ చేయండి. అదే మాకు ఒక్క స్టెప్ ముందుకు వేసి ఛాన్స్ ఇచ్చినట్టు. ప్లీజ్ ప్లీజ్ మీరందరూ ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం వేదిక మీద ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ చాంబర్ తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ రామోదర్ ప్రసాద్ గారికి, అలాగే జమినీ సురేష్ గారికి, మిగతా టీం మెంబర్లందరికీ నమస్కారాలు. రాజుగారు దొంగలు ప్రతి ఫంక్షన్లో, ప్రతి చిన్న సినిమాకు వచ్చిన ప్రతి ఫంక్షన్లో నేను చెప్తుంటాను, సినిమా ఫీల్డ్లోకి రావాలని అందరూ కలలు అంటారు. ఏదో రకరకాల ఐడియాలతోటి, నాలెడ్జ్ తోటి డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని అందరూ కలలు కానీ ఇండస్ట్రీకి వచ్చారు. నేను అలాగే షూటింగ్ చూద్దామని ఫిల్మ్ నగర్కి వచ్చి ఎన్నో అన్ని శాఖల అనుభవం నేర్చుకొని తర్వాత నిర్మాత అవ్వడం జరిగింది. అలాగే ఆశ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాగైనా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ తనకున్న సోర్సెస్, తనకున్న అనుభవంతో ఇండస్ట్రీలో ఈ సినిమాని దగ్గర నుండి డైరెక్షన్ చేసి అలాగే ప్రొడక్షన్ సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. టీజర్ చూసాము, పోస్టర్ చూసాం, అండ్ లిరికల్ వీడియో చూసాం. చాలా తప్పులతోటి ఒక ఫార్ములా కాన్సెప్ట్ దొంగల కథ అంటే మా ఎంటర్టైన్మెంట్ గా మనం తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారు. నా ఫస్ట్ సినిమా కాటాలు వినడం మొదలయ్యేలా కూడా అలాగే దొంగల కాన్సెప్ట్ తో ఉంటుంది. అవి ఫార్ములా సినిమాలు ఎంటర్టైన్మెంట్ గా చూపిస్తే ఎమోషనల్ ని తీసుకొచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి. ఈ మొదటి సినిమా కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అతను సపోర్ట్ చేసిన నిర్మాతలు వాళ్ళు ఇలాగే యంగ్ డైరెక్టర్ వాళ్ళు ముందు రావాలి, వచ్చినప్పుడు కథ నచ్చో ప్యాషన్ తోటో సినిమాలు కథలు అంటారు. సినిమాలో ఆశ ఉంటుంది. అలాగే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకు కూడా ఈ మొదటి అవకాశం మంచి సపోర్ట్ అవ్వాలి, సక్సెస్ అయ్యి మరిన్ని సినిమాలు చేయాలని దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. సినిమాలో ప్రతి సినిమా నుంచి కొందరు స్టార్లు అవుతారు. ఈ రోజు స్టేజ్ మీద కూర్చున్నదంతా ఏమంటే కొత్తగా కనిపిస్తున్నారు. కొన్ని రోజులు ఆ సినిమా సక్సెస్ అవ్వడం వాళ్ళే చాలా గొప్పగా కనిపిస్తారు. వాళ్ళకి ప్రతి సినిమా ఎగ్జాంపుల్ కావాలి, ప్రతి సినిమా మంచి అనుభవం కావాలి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మీరు చేసిన యాక్టింగ్ చాలా బాగుండాలని కోరుకోవాలి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు, సినిమా కెమెరా స్టార్ట్ అవ్వగానే ఒక యాక్టర్ గా ఎలా అంటే ఏమన్నాడు ఆయన, సినిమా ఫెయిల్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఫెయిల్ అవ్వద్దని అంత పర్ఫెక్షన్ గా ఉంటాడు ఆయన. మొదటి ఆయనతో చేసిన ఒక సినిమా చేశాను నేను, అంత పర్ఫెక్ట్ గా తన కెమెరా ముందు నటించే ప్రతి యాక్టర్ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ సినిమా మీద పెట్టి చేస్తే డెఫినెట్ వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి లైఫ్ అవుతుంది. అలాగే మీ ఈ సినిమా మొదటి సినిమా మీ అందరికి మంచి అనుభవం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు మిగతా వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రాజుగారి దొంగలు మీ లైఫ్ లో మంచి
మంచి మీ కెరీర్లో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమా సపోర్ట్ చేస్తున్న వంశీ మా బ్రదర్, తన వాళ్ళు వీళ్ళు వచ్చిన అన్న సినిమా పదానికి సపోర్ట్ చేస్తున్నాము, మీరంతా సపోర్ట్ చేయాలని. కొత్తగా సినిమా చేసే ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు రామోదర ప్రసాద్ గారు కానీ ప్రసన్న కుమార్ గారు కానీ చాంబర్ నుంచి చాలా సంవత్సరాల నుంచి మేము వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళ త్రూనే మేము వస్తున్నాం కాబట్టి మేము కూడా ఇప్పుడు వేరే వేరే పెద్ద సినిమా దగ్గరికి పిలిచిన వెళ్ళకున్నా చిన్న సినిమా ఎవరు పిలిచినా వాళ్ళకు సపోర్ట్ ఉండాలి ఇండస్ట్రీలో. ఇక్కడ ఎవరైనా హిట్ కొడితే అందరూ పెద్దోళ్ళే, హిట్ కొట్టేంత వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉండాలని మేము వస్తున్నాం. మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫిల్మ్ నుంచి పరిచయం అండి. ఈ ప్రాజెక్ట్ ఇది నిజంగా నన్ను నమ్మడం అనేది ఎన్నిసార్లు థ్యాంక్స్ మాటలో చెప్పలేదు. థ్యాంక్ యూ మచ్. అండ్ లొకేషన్ మమ్మల్ని నమ్మినందుకు మా అంకుల్, లొకేషన్ ఫాదర్, ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రాజేష్, జోషిత్ అండ్ కైలాష్ గారు, మీకు దొంగలే కానీ నిజ జీవితం కూడా కొంచెం. అండ్ మా రైటర్ వచ్చేసరికి అజయ్, తన పేరుకి రైటర్ అండి, బట్ మొత్తం మొత్తం అన్ని పనులు చేశాడు. రైటింగే కాదు, ఏడియా కాదు, ప్రొడక్షన్ కాదు. ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత కావడానికి రాజవంశీ గారు దోసేసి మొత్తం అన్ని పనులు చేసింది కూడా అజయ్ చెప్తాను. అండ్ మా రైటర్ సుమంత్, ఈ కథ యాక్చువల్గా ఓకే సుమంత్ గురించి అందుకంటే అండ్ నాయక్ నా గురించి అడగని వచ్చినందుకు నాయక్ అని చేయదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ లిరికల్ సాంగ్ ఇంకా ఒక విషయం, ఈ లిరికల్ సాంగ్ ఏదైతే ఉంది ఇప్పుడు మీరు ఏదైతే చూసారో, సాంగ్ చూసిన దానికంటే కొరియోగ్రఫీ అయిన తర్వాత మాత్రం నిజంగా సాంగ్ చాలా 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 ఎన్హాన్స్ అయింది. నేను వీడియో సాంగ్ చూసాను, జనరల్గా నా సాంగ్ నేను చెప్పట్లేదు, నిజంగా చాలా ఎన్హాన్స్ అయింది. దానికి ముఖ్య కారణం మజర్ మాస్టర్. మాస్టర్ ప్లీజ్ ఒక్కసారి చేయండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మదర్ మాస్టర్ నిజంగా నువ్వు చాలా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతాడు. ఈ సాంగ్ చూసిన తర్వాత నేను ఎందుకన్నానని మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజవంశీ సార్, రాజశేఖర్ సార్, అందరూ చెప్పాను కానీ ఒక వ్యక్తి ఎవరికి కనిపించారో ఆయన మా రాజశేఖర్ గారు. సార్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సింది. లేదు 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 మీరు రావాల్సిందే. మా రాజశేఖర్ గారు అండి, మా సౌండ్ ఇంజనీర్. జనరల్ గా సౌండ్ ఇంజనీర్ అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆర్టిస్ట్ వీళ్ళకి తెలుసు, కానీ బయట ఆడియన్స్ అసలు ఎవరికి తెలియదు ఏం చేస్తారని చెప్పి. జస్ట్ మా సినిమాకి ఒక ఆడియో డబ్బింగ్ తీసుకుంటారు ఆ ఇంజనీర్. ఈయన సౌండ్ ఇంజనీర్ అయినా కానీ ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి ముఖ్య కారణం రాజశేఖర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎవరికైనా పేర్లు మర్చిపోతే మా ఏడీస్ అండ్ మా డిఓ ప్రెసిడెంట్స్ అండ్ చాలా మంది ఉన్నారు, పేర్లు నిజంగా గుర్తు రావట్లేదు, మర్చిపోతే మాత్రం సారీ. అండ్ కొంతమంది ప్లేసులు సరిపోలేదు నిల్చున్నారు, సారీ గైస్ మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ. తను చెప్పిన వెంటనే నన్ను అంటే ఆడిషన్ కూడా ఏమి తీసుకోకుండా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ లోకేష్కి థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నా కో యాక్టర్స్ శైలేష్ గారు, తర్వాత జోషి, ఉన్నప్పుడు మెయిన్ పిల్లర్ మా అజయ్ బ్రో. సో ఆల్రెడీ రోహిత్ చెప్పినట్టే చాలా కాలం మేనేజ్ చేసేద్దాము. తర్వాత అంకుల్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు లోకేష్ బ్రోని సపోర్ట్ చేయకపోయి ఉంటుంటే మేమంతా ఈరోజు ఉండేవాళ్ళం కాదు. నాయక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ పూజ మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఆల్ ది బెస్ట్, ఇంకా ప్రాజెక్టులు చేయాలి మంచిగా. రామన్ గారు అండ్ ఆర్కే నాయుడు గారు మిస్ అయ్యారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది ముస్లిం అయిన క్యారెక్టర్, ఆయన చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. తర్వాత అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Starts and రాహుల్ సార్ ఈవినింగ్ అంటే నాకు ఎంత కుదిరేస్తాను ఉంటే ఒకసారి చెప్పాను, మార్నింగ్ ఒకసారి చెప్పాను.
ఆయన చెప్పింది ఏంటంటే సార్ వైజాగ్ నుంచి ఒక 20 మంది వస్తున్నారు, 20 మంది వస్తున్నారు చంద్రశేఖర్ సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పారు. వైజాగ్ అనేది ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. ఐ ట్రావెల్ అబౌట్ ఇన్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో అట్లాగే కోవిడ్ టైం కూడా ఈ వైజాగ్ హాస్పిటల్ సమాధించి మార్కెట్ చేసుకోవాలి అని చెప్తాయి. సపోర్టింగ్ చిన్న సినిమా మీరు అన్నారు డైరెక్టర్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి, రెగ్యులర్ మా సినిమా ఫీల్డ్ ఒక విధంగా ట్రై చేస్తే కనుక ఇట్ టేక్ ఏ ఫ్యూ ఇయర్స్ ఫర్ మీ టు గెట్ ఏ బ్రేక్. ఒకప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చి ఈ రోజుల్లో రిస్క్ ఎవరు చేయట్లేదు, మేమే చేయట్లేదు, చాలా మంది పక్కన రిలీజ్ చేసినా కానీ ఇవాళ రోజు రిస్క్ చేయమంటే ఆలోచించాల్సి వస్తుంది. బట్ హూస్ దట్ హూస్ వాంట్ టు ట్రస్ట్ అండ్ ముందుగా ట్రస్ట్ చేసి మీ మీద సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. Father, so you should be grateful and very, ఆయన ధైర్యం చేసినట్టు, నాట్ బికాస్ యువర్ సన్, బట్ సినిమా ఇండస్ట్రీ తెలుసా మీకు తెలుసా చేశారు ఇప్పుడు. That's what we have to appreciate him for. So the risk he is taking on. So that's all depends on your creativity and 1% of luck which plays the game. Yes, sir. Wish you the best. Atlage all the newcomers, artists, wish you all the very best, and that's why the technicians are the very best. Newcomers వస్తున్నారు, క్రిటిక్స్ వస్తున్నారు. ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య ఆర్టిస్ట్ పని చేయడం మారి మిగతా పనులు చేస్తున్నారు. హీరోలందరూ కూడా స్టార్ట్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్, రెస్ట్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ఇండస్ట్రీ విచ్ ఎవరీ పక్కన చెప్పగలరు. అది చేస్తున్నారు, అన్ని మీరు చేయండి. That's what it will follow. Right? Thank you very much. All the best. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. అండ్ గెస్టులు మన వెంకట వేణుగోపాల్ గారికి అండ్ దామోదర్ ప్రసాద్ గారికి అండ్ జమ్మి సురేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే యాక్చువల్గా ఈ సినిమా ముందు నన్ను నమ్మి ఎవరు జనరల్గా బయట మనం కళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ప్రొడ్యూసర్ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ మనకి ప్రొడ్యూస్ చేస్తారేమో. బట్ నన్ను నమ్మి మా ఫాదర్ నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు సినిమా నన్ను నమ్మి మా ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను అంతలా నమ్మిన వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళనే ఒక సినిమా జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. జోషిత్ అండ్ కళ్యాణ్, రాజేష్, కైలాష్ గారు, సారీ కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కొంచెం. అండ్ ఇంకా అదే ఇందాక ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్నానని వీళ్ళందరూ చెప్పారు. అండ్ మాకు డిఓపి గారు సందీప్ గారు ఎక్కడ ఉన్నారు? సందీప్ గారు, ఓకే ఓకే. అదే ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా సినిమా ఎంతలా రావడానికి. అండ్ అన్నిటికంటే ముందు అడగాలనుకుంటున్నాను, మీకు ఎందుకు అందరికీ ట్రైలర్ టీజర్ ఎలా అనిపించింది? ఓకే ఓకే. లిరికల్ సాంగ్ ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకో మెయిన్ మా రాజశేఖర్ గారు, రాజవంశీ గారు, మెయిన్ వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఈరోజు ఇది జరిగేది కాదు. వాళ్ళే మెయిన్ పిల్లర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మా ఫాదర్ అయితే, సెకండ్ పిల్లర్ మా ఫ్రెండ్స్. మేము నలుగురు క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళు. దాని తర్వాత థర్డ్ పిల్లర్ మా రాజశేఖర్ గారు, ఫోర్త్ పిల్లర్ మాకు రాజవంశీ గారు. రాజులు కలిసి వచ్చాయండి మీకు. రాజులు కలిసి వచ్చాయి. ఓకే, సో కీప్ సపోర్టింగ్ us. ఈ సినిమా
ఇంకొక కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుద్ది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.